హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు అప్డేట్స్ అయితే మామూలు అప్డేట్స్ కాదు, ఓరం మాస్ అప్డేట్స్ ఉన్నాయి. నిన్న షూటింగ్ జరిగిపోయిందని కొన్ని షార్ట్ వీడియోలు కూడా పెట్టుకున్నాం. మరి ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు గెస్ట్లు వచ్చారు, మరి కామనర్స్ మెయిన్ ఇప్పుడు అందరూ చూసేది కామనర్స్లో ఎవరెవరు వెళ్తారని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎవరు వెళ్ళారు అది కూడా మనం చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ కొట్టారా? రండి. హౌస్లోకి ఎవరెవరు వెళ్ళారనుకుంటున్నారు? మీరు ఎవరెవరు వెళ్ళారనుకుంటున్నారో కామెంట్లో నాకు తెలియజేయండి. సెలబ్రిటీస్ వచ్చి ఫస్ట్ BB9లోకి అడుగు పెట్టిన అందమైన అమ్మాయి తనూజ ముత్తుస్వామి. ఈ అమ్మాయి కన్నడ నటి. సీరియల్లో చక్కని అమ్మాయి. సీరియల్లో ముద్దమందారం సీరియల్ చాలా ఫేమస్. అప్పుడు ఆ సీరియల్లో స్టార్ట్ అయిన అమ్మాయి జర్నీ హీరోయిన్గా. ఇప్పుడు అగ్ని పరీక్ష సీరియల్లో కూడా హీరోయిన్గా నటిస్తుంది. ఆ అమ్మాయి ఫస్ట్ కాల్ అయితే BB9లోకి అడుగు పెట్టేసింది. నెక్స్ట్ వచ్చి మరి దేంతో అడుగు పెట్టింది? డ్యాన్స్, మంచి డ్యాన్స్ తోటి అడుగు పెట్టిందంట. సెకండ్ వచ్చేటప్పటికి భరణి గారు అంటే చాలా సినిమాల్లో విలన్ క్యారెక్టర్ చేశారు. కానీ చీలాసౌసర అవంతి సీరియల్ అంటే టక్కన గుర్తుపడతారు భరణి గారిని. ఈ భరణి గారు అయితే డ్యాన్స్ తోటి ఏవి తోటి రెండింటితోటి వచ్చారంట. మూడు వచ్చేటప్పటికి ఇమ్మాన్యుయల్, జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ అంటే ఇంతకుముందు ఈటీవీలోనే ఉన్నాడు. ఇప్పుడు ఒక స్టెప్ మా టీవీలోకి పెట్టాడు. బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేశాడు. బిగ్ బాస్ దాంట్లోకి అడుగు పెట్టేశాడు జబర్దస్త్ ఇమ్మాన్యుయల్. మంచి కమెడియన్, మంచి పిల్లాడు కూడా, మంచి నెమ్మదస్తుడు కూడా అబ్బాయి అడుగు పెట్టేశాడు. నెక్స్ట్ ఆశా షైని హీరోయిన్, ఏమే లక్స్ పాప. ఈమె సాంగ్ తోటి ఏవి తోటి ఎంట్రీ ఇచ్చిందంట. ఐదు వచ్చేటప్పటికి సంజన. ఈమె బిజ్జుగాడు సినిమాలో త్రిష ఆశ హీరోయిన్ ఉంది కదా, ఆ త్రిష గారి చెల్లెలంట, యాక్ట్ చేసిందంట చెల్లెలుగా. ఆ అమ్మాయి వస్తుంది, సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చిందంట. సిక్స్త్ వచ్చేటప్పటికి సుమన్ శెట్టి, 7 బృందావన్ కాలనీ అనే ఒక సినిమా ఉంది కదా, దాంట్లో ఫేమస్ సుమన్ శెట్టి. ఇంకా చాలా సినిమాల్లో కామెడీగా చేశాడు. మరి అప్పుడు అలా ఉన్నాడు, మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు. మరి ఆ కామెడీ అనేది ఇప్పుడు ఉంటుందా లేదా చూడాలి మనం. కానీ అతను ఏడుపు అయితే డిఫరెంట్గా ఉంటుంది, అది చూడాలి ఇప్పుడు. ఇతనైతే ఏవీతోటి వచ్చాడంట. తర్వాత సృష్టి వర్మ డాన్సర్, మంచి కొరియోగ్రాఫర్గా రన్నింగ్లో ఉంది అమ్మాయి. జానీ మాస్టర్ గారితో కొంచెం కాంట్రవర్సీ వచ్చింది. పుష్ప 2లో మంచి సాంగ్కి కొరియోగ్రాఫర్ చేసింది. ఆ పాట చాలా హిట్ అయింది. ఆ పాట చాలా బాగా డ్యాన్స్ కూడా చేసిద్ది అమ్మాయి. డ్యాన్స్ తోటే ఎంట్రీ ఇచ్చిందంట. రీతు చౌదరి హాట్ గర్ల్, నిన్న పెట్టాం, మా షార్ట్లో పెట్టాం. ఏ పాటతో వచ్చిందంటే బాలయ్య బాబు పాట దబిడి సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చిందంట. మరి హౌస్లో BB9లో అందరిని దబిడి చేసిద్దో, మరి తన దబిడి అయిద్దో చూద్దాం. తర్వాత రాము రాథోడ్ అబ్బాయి, రాను బొంబాయికి రాను సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పాడి రాసి కంపోజ్ చేసిన అబ్బాయే, డ్యాన్స్ చేసింది కూడా అబ్బాయే. ఆ అబ్బాయి అయితే తను రాసిన పాటకే డ్యాన్స్ చేస్తూ పాడుకుంటూ వచ్చాడంట, లోపలికి ఎంట్రీ ఇచ్చేసాడు. మరి వీళ్ళు సెలబ్రిటీలు 9 మంది. మరి దేవజాని వాళ్ళు ఉన్నారు కదా, శివ్ వాళ్ళు ఉన్నారు కదంటే వాళ్ళు వైల్డ్ కార్డులో ఎంట్రీ ఇస్తారంట. ఈ 9 మంది వీళ్ళు వైల్డ్ కార్డ్స్ తోటి 5 ఎంతమంది వస్తారంట, చూడాలి ఎవరు వస్తారనేది. నెక్స్ట్ వచ్చి కామనర్స్ ఎవరు వస్తున్నారు అదే కదా ఇప్పుడు అందరు టెన్షన్. ఎందుకంటే అగ్ని పరీక్షలో చాలామంది కామనర్స్ వెళ్ళారు. 20,000 మందిలో 200 మంది, 200 మందిలో 45 మంది, 45 మందిలో 15 మంది. 15 మందిలో ఎంతమంది అనుకుంటున్నారు మీరు? మన వీడియోలో పెట్టుకున్నాం, ఒక 5 అని పెట్టుకున్నాం. మనం చెప్పినట్టే కొంతమంది 6 అని పెట్టారు, 8 అని పెట్టారు, 7 అని పెట్టారు. లేదండి, మనం పెట్టినట్టే 5 తీసుకున్నారు వాళ్ళు. 5 ఫిక్స్. మరి 5 ఎవరంటే, ఫస్ట్ కామనర్స్ లిస్టులో అడుగుపెట్టిన వ్యక్తి మన మాస్క్ మ్యాన్, హృదయ మానవ్ హరీష్ గారు అడుగు పెట్టేశారు. చూడండి ఎంత రఫ్గా గుండు వీకేసుకున్నాడో, అంత రఫ్గా అడుగు పెట్టేశాడు BB9లో. నెక్స్ట్ వచ్చి దమ్ము శ్రీజ అగ్ని పరీక్ష హీరోయిన్ అమ్మాయి. ఆల్రెడీ ఇన్స్టాలో కూడా పెట్టేసింది బిగ్ బాస్కి సెలెక్ట్ అయిన వెళ్తున్నానని. అమ్మాయి కూడా అడుగు పెట్టేసింది BB9లో. 3 వచ్చి మర్యాద మనీష్ గారు. మరి గేమ్స్ ఏమి ఆడలేదు, పెర్ఫార్మెన్స్ ఏమి లేదు అగ్ని పరీక్షలో, వెళ్ళడేమో అనుకున్నాడు. అతనికి కూడా నమ్మకం లేదు, వెళ్తాను లేదనేది. దాంట్లోకి వెళ్ళి 5 వీళ్ళని వేరే పేర్లు కూడా చెప్పాడు. కానీ అదృష్టం లెక్క కలిసి వస్తే అట్లా ఉంటుంది. మర్యాద మనిషి కూడా BB9లో అడుగు పెట్టేశాడు. 4 వచ్చి మన పక్కింటి అబ్బాయి, మన ఇంట్లో అబ్బాయి పవన్ కళ్యాణ్, ఆర్మీ జవాన్ అడుగు పెట్టాడు. ఈ పవన్ కళ్యాణ్ అయితే
నాగార్జున గారు అసలు వేరే లెవెల్లో పొగిడారంట, మామూలు పొగడలేదంట. అసలు ఎంత ఎక్కువ పొగిడాడు అంత ఎక్కువ పొగిడాడు. ఎందుకంటే ఆర్మీ జవాన్ కదా, బోర్డర్లో ఉండి వచ్చినాడు, ఇక్కడ వచ్చి మళ్ళీ షోలోకి రావడం అంటే గ్రేటే కదా అబ్బాయి. తన కోరిక అది. వచ్చాడు. నాకు సార్ అయితే చాలా మెచ్చుకున్నాడంట, చాలా పొగిడాడంట పవన్ కళ్యాణ్ని. మరి పొగిడాడంటే కింద ఎత్తేరు కదా, చూద్దాం అది కూడా. 5 ప్రియా శెట్టి అగ్ని పరీక్షకు వచ్చిన తర్వాత కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ పెరిగింది, అబ్బాయిల ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది ప్రియా శెట్టికి, చక్కన అమ్మాయి కాబట్టి. వీళ్ళు 5 అయితే కామనర్స్ లిస్టులో అడుగు పెట్టేశారు. హరీష్, దమ్ము శ్రీజ, మర్యాద మనీష్, పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి ఈ 5 అడుగు పెట్టారు. మరి మిగిలిన వాళ్ళు ఇక లేదు, ఇక ఛాన్స్ లేదు, అయిపోయింది. ప్రస్తుతానికి ఇవి అప్డేట్స్. మొత్తం 14 మంది వీళ్ళు, 14 మందితో ఇప్పుడు షో నడుస్తుంది. నెక్స్ట్ వైల్డ్ కార్డులో 5 వస్తారా 6 వస్తారంటే సెలబ్రిటీకి వచ్చేటప్పటికి దేవిజానే ఉంది, శివ్ ఉన్నాడు, ఇంకొంతమంది ఉన్నారు కూడా. మరి వాళ్ళు వస్తారు లేదో చూడాలి మనం. ఓకే ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ కామనర్స్ కానీ సెలబ్రిటీలో కానీ దాంట్లో అడుగు పెట్టారా లేదా కామెంట్ చేయండి. వీళ్ళు పెడితే బాగుండేది కామనర్స్లో అంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.